కనీసమని నేను రేపు చచ్చిపోతా ఏమైనా రోగం వచ్చి. ఇప్పుడు ఏమో ఇంటి ముందు రేసి ఊకుంటుందా నా శివం? ఊకుంటుందా ఏమో? లేదు కదా. కనీసమని కాదు చక్కగా చేరా నాయన అని వాడిని కూడా అడిగినాం, దీన్ని కూడా అడిగినాం. దాన్ని పట్టించుకునే మానవాడు వెళ్ళాడు. అయిపోయింది. నేను రేపు కనీసం సంవత్సరం ఉంటానో 2 ఏళ్ళు ఉంటానో. కాకపోతే ఏమో ఇంటి ముందర వేసి ఏమో ఊకుంటుందా? ఇప్పుడు ఈ నా ఇంటి ముందర నేను చచ్చిపోతే ఈఎమ్మ ఇంటి ముందర డప్పు కొడితే ఆయమ పసుపు ఉండాలి, నేను పసుపు ఉండాలి. కరెక్టే కదా. కనీసమైన ఒక 4 మోసుకుపోయేంత స్థలమని ఉండాలి ఇక్కడ. అదే అంటారు గవర్నమెంట్ కోటర్స్ అంటారు. ఇదేంది ఆడన అది ఎరకలుగా పందులను జరుగుతున్నట్లు ఉన్నది. ఉంటే ఉండూరి పోతే ఊరే అన్నట్లు. ఇది అంతా అందరూ కలిసి అడగలేకపోతున్నారు. ఇప్పుడు మీ మాగంటి గోపీనాథ్ ఎవరు ఉన్నారు కదా, అడిగి మా సమస్యలు ఉన్నాయి బాబు అని అడిగి చాలా అడిగి తెల్లగా నన్ను ఎత్తి అడిగి 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 అడుగు అడిగి మాదేమంది అడుగుబట్టిన కుండలేక అయిపోయింది. ఇక బస్తీ కాపురం అట్లా అయిపోయింది. అడుగుబట్టిన కుండలేక అయిపోయింది. ఇంకా మీ సావు మీ సావురా బాబు, మా సావు మేము వస్తామంటారు. ఓట్లు వేసుకుంటారు. ఆ షేక్పేట కాడ పోయికేసి ఇంత బిర్యానీ వండి పెడతారు, తింటారు, ఇంత మూట తీసుకొస్తారు, అయిపోయి ఇంకంతే. ఇంకంతే ఇంకేం లేదు. ఎవరు పట్టించుకోలేదు. వచ్చిండ్రు, చూసిండ్రు, ఫోటోలు తీసుకొని పోయినరు, కానీ ఎవరు రాలేదు, ఎవరు పట్టించుకోలేదు. మా జీవితం అంతా ఇట్నే అయిపోతుంది. మేము మా పిల్లలు అందరూ కూడా దీంట్లోనే అనుభవిస్తున్నారు. వాళ్ళకి అనారోగ్యాలు వస్తున్నాయి, మరి మాకు అనారోగ్యాలు వస్తున్నాయి. మరి మేము ఎలా ఉండాలి? ఈ మురికిలో దీంట్లో ఈ మెట్లు పడిపోయినాయి, ఇల్లులన్నీ పర్రెలు చూడు నెర్రులు విడిచినాయి ఇల్లులన్నీ. ఇంకా మేము ఎప్పుడు కొలుతాయో మన నిద్ర ఆగారం లేకుండా ఎదురు చూసుకుంటూ కూర్చున్నాం. మరి మీ కార్పొరేటర్ గాని ఎమ్మెల్యే ఎవరు రావట్లేదు? కార్పొరేటర్ వచ్చిండు మేము ఇల్లులు కట్టిస్తామమ్మ, కానీ వాటికి ఏమన్నా అయితే మాది బాధ్యత కాదు, మీరే చూసుకోండి, మీరే పెట్టుకోండి, కావాలంటే మీకు మోరీలు, నల్లలు, కరెంటు ఇవి మేము చేస్తామని చెప్పి పోయిండ్రు. ఎన్ని సంవత్సరాల నుంచి ఇదే సమస్యతో పోరాడుతున్నారు? మేము 20 సంవత్సరాల నుంచి. 20 సంవత్సరాల నుంచి కూడా ఏ నాయకుడు పట్టించుకోలేదు. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినాక ఏమన్నా పట్టించుకో? ఎవరు రాలేదు, ఇంకా తొంగి కూడా చూడలేదు ఇటు. రేవంత్ రెడ్డి వచ్చినాక ఎవరు రాలేదు. ముసలి వాళ్ళం ఉన్నాం, పింఛన్లు లేవు, ఏమీ లేవు, అట్నే బతుకుతున్నాము. ఎట్లా మాది హాస్పిటల్కే సరిపోతున్నాయి మా సంపదానం అంతా. అంటే అన్ని రేషన్ కార్డులు అవన్నీ ఇస్తా అని చెప్తుండే కదా మరి. ముందే మాకున్నాయి రేషన్ కార్డులు. ఆయన ఏమీ ఇలే, గ్యాస్ 500కి ఇస్తామన్నాడు, గ్యాస్ ఇలే, రేషన్ కార్డులు ఇలే, మా వృద్ధులకి పింఛన్ ఇస్తానన్నాడు, పింఛన్ ఇలే, ఇంట్లో ఉన్న వాళ్ళకు 2500 ఇస్తానన్నాడు, అవి ఇలే. ఏంది ఆయన ఎక్కిండు కానీ ఏం చేసిండో మాకే తెలీదు. ఫ్రీ కరెంటు చేసిండు కానీ మాకైతే కరెంటు బిల్లు వస్తూనే ఉంది. మాకేమో ఫ్రీ కరెంటు బిల్లు ఏం రాలేదు, జీరో కరెంటు ఏం రాలేదు. ఇక గోళ్ళు పడిపోతున్నాయి, ఇల్లులు పడిపోతున్నాయి, పునాదులే కదిలిపోతున్నాయి. మురికి వాడలలో మేము జీవిస్తున్నాం. మేము ఒక మురికి వాళ్ళం కాబట్టి మురికి వాడలో జీవిస్తున్నాం. లేబర్ అన్నట్టుగా మేము బతుకుతున్నాం. అక్కడ చూడండి ఒక రూమే పడిపోయింది, ఇంకా అది పడిపోయింది, ఇంకో పక్కనది లూజ్ అయింది, ఇంకా పైన నుంచి మెట్లు పడిపోయినాయి. ఏడకాలు పెడితే ఆడ స్ప్రింగ్ ఎగరేసినట్టు ఎగరేస్తున్నాయి స్లాబ్లు. అంటే గతంలో కూడా ఏంటంటే కలెక్టర్కి వాళ్ళందరికీ అర్జీలు పెట్టుకున్నారు, వాళ్ళు ఎవరు రావట్లేదు? ఎవరు రాలేదు సార్. పెట్టినాము అందరికీ, కలెక్టర్ ఆఫీస్కి పోయినాము, ఇక్కడ ఎంఆర్ఓ ఆఫీస్కి పోయినాము, ఇంకొక ఆమె మండల ఆఫీస్కి పోయినాము, మేరమ్మనో ఇజ్జమ్మనో అక్కడ పోయినాము, ఇజ్జమేరికి ఓయమ్మ. మేము తిరిగిన వాళ్ళు లేరు నాయన, అందరి ఇండ్లకు తిరిగినాం, అందరు ఆఫీసులకు తిరిగినాం, మేము అందరు ఆఫీసులకు తిరిగినాము, ఎవరు మమ్మల్ని పట్టించుకోలేదు, చేయలేదు. మేము ఇంక ఇట్లనే ఉంటున్నాం మేము. అంటే ఇప్పుడున్న రేవంత్ రెడ్డి కూడా మాకు అర్జీలు పెట్టుకోండి, మేము అన్ని సమస్యలు తీరుస్తామని చెప్తాడు కదా. చెప్తుండు కానీ పెట్టుకుంటే చేస్తలేడు కదా. అంటే అన్ని మోసం చేసి ఓట్లు వేయించుకున్నారా? ఏమో మరి తెలీదు, మరి మాకు మోసం చేసుకున్నాడో మరి. న్యాయం ఇప్పుడు 2 సంవత్సరాలు అవుతుంది ఆయన ఎక్కి, ఇంతవరకు ఒక్క పనులు మాకు గాలి. ఇక్కడ మాత్రం ఎంజీ నగర్లో అక్కడ ఏమన్నా అయినాయేమో కానీ ఇక్కడైతే మాకేమీ సహాయం లేదు గవర్నమెంట్. ఇది ఆమెకు శరీరం అంతా దెబ్బలే, పైనుంచి కిందకి పడ్డదంటే ఇంకా ఆమెకి దెబ్బలు దాక్కుండా ఉంటాయా? శరీరం అంతా మూగ దెబ్బలు. గవర్నమెంట్ కట్టించినవి, గవర్నమెంట్ ఇల్లులే.
ఆరా చూస్తుండ్రు మేము ఇలా కొత్తగా ఇప్పుడు మొన్న కూడా ఇచ్చిర్రు మీరు మొన్న కూడా ఇంటర్వ్యూ తీసుకెళ్ళిండ్రు అన్నీ చూసిండ్రు మీరు మొత్తం ఇవన్నీ ఫోటోలు చూపించినాం వీడియోలు చూపించినాం మీ కళ్ళ ముంగట కనిపిస్తుంది కదా మీరు దాచుకోనికి ఏం లేదు కదా మేము కూడా ఉన్నది ప్రజా సమస్యలు బయట చెప్పడానికి కదా. ప్రభుత్వాలు పట్టించుకున్నప్పుడు ఎవరేం చేస్తారు? వాళ్ళే పట్టించుకోకపోతే ఇంకా మేము ఎవరికి చెప్పుకుంటామన్నా మా బతుకులు ఎవరికి చెప్పుకునేది అగో ఆ గోడలు అన్నీ కూలిపోయినాయి ఇప్పుడు ఆ పిల్లలు 2 పిల్లలు ఉండరు తల్లిదండ్రులు లేని తండ్రి లేరు తాత లేడు ఆమె మొత్తుకుంటుంది ఇప్పుడు ఏడుస్తుంది అది సడన్ గా పడింది అనుకో ఆ పిల్లలు ఎవరు చూస్తారు చెప్పండి ఒక మాట ఆగో అది మొత్తం పడింది ఇప్పుడు మెట్లు కూడా పోతున్నాయి 6 ఇండ్లు ఉన్నాయి మాకు పైన 6 ఇండ్లు ఉన్నాయి ఆ మెట్లు కూడా పడిపోతే ఆ పక్క పోయింది ఈ పక్క పోతే మేము ఎక్కడి నుంచి నడుస్తాము ఎక్కడి నుండి వెళ్తారు ఇప్పుడు ఆ ఇండ్లు ఇప్పుడు తినడానికి తిండి లేదు పైన వాళ్ళకి ఎక్కడి నుండి దిగుతారు ఎక్కడి నుండి ఎక్కుతారు పైకి వాళ్ళు దిగనీక లేదు ఎక్కనీక లేదు నిన్న నుండి వాళ్ళు తపస్సు చేస్తున్నారు అందులో ఎవ్వరు వచ్చినా దిక్కు లేదు అంటే ఇప్పుడు కూలిన మెట్ల పైన ఇంకో 2 ఇండ్లు ఉన్నాయి పైన 3 ఇండ్లు ఉన్నాయి 3 ఇండ్లు ఉన్నాయి ఆ 3 ఇండ్లలో అట్లే ఉండ్రు ఇప్పుడు వాళ్ళకి తిండి ఏంది తిప్పలేంది నిన్న వచ్చి చూసిపోయినరు మళ్ళీ ఇంతవరకు ఎవ్వరు రాలేరు ఒక మహాన్ భావుడు రాలేదు ఇక్కడ మరి వాళ్ళ బతుకులు ఎవరు చూడాలి వచ్చి చూసి వెళ్ళిపోయిండంట అది మీరేమన్నా చేసుకోండి అని చెప్తున్నాడంట అంటే ఇల్లు ఇచ్చారు అంటే ఎక్కడ ఇచ్చారు? ఇగో ఇవే ఇండ్లు ఈ బంగ్లాలో ఇచ్చిండ్రు ఇంకా మీ ఇష్టం ఏమన్నా చేసుకోండి ఇచ్చిన బంగ్లాలే కదా. వాళ్ళు ఇచ్చిన బంగ్లాలే మరి మీరు మంచిగా చేసుకోవాలంటే అంటే ఎక్కడి నుండి చేసుకుంటారా ఈ నీళ్ళని ఇట్లా వస్తుంటే మేము ఎక్కడి నుండి చేసుకుంటాం చెప్పండి ఈ నీళ్ళు ఇట్లా వస్తుంటే రోగాలకే పెట్టుకోనికి అవుతుంది మాకు ఇంకా ఇంట్లో ఏం చేపించుకుంటాం మేము ప్రతి ఒక్కరు రోగాలకు రోజుకి ఒకరు పెట్టుకుంటుంటే ఒకరు పెట్టుకుంటుంటే ఒకరికి చేసుకున్న కష్టం ఇంకా హాస్పిటల్కి పెట్టినాగా మేము ఇంట్లో ఏం బాగు చేసుకుంటాము ఇంట్లో 4 ఉండరు అంటే 4కి ఒక రోజు కాకుండా ఒక రోజు జ్వరం ఎవరికో ఒకరికి వస్తూనే ఉంది మరి వాళ్ళకి పెట్టుకోవాలా మేము ఇల్లు చేపించుకోవాలా చూస్తారు కదా మీ కళ్ళారా మీరు చూస్తుండ్రు కదా అన్ని చూస్తూనే ఉన్నారు కదా మేము ఎవరికి ఏ తండ్రికి చెప్పుకోవాలి ఏ అమ్మాయి ఉంటుంది ఏ ఇంటాడు మా బాధ